వాళ్ళు లేకంటే ఎలాగైనా సరే ఏదైనా అవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం. సారీ అండి, చూడకంట గుద్దేశాను. పర్వాలేదు, నేను చూసే గుద్దాను. ఏం కావాలి? నా డ్రెస్సా స్కిట్టాకి ఇప్పించలే. దేనికి? ఫ్యానా? అభిమానవా? ఆటోగ్రాఫ్ పెట్టనా? కావాలి. ఎక్కడ పెట్టను? నా గుండెల మీద పెట్టు. టిఫిన్ ఏం చేసావే? తినేసానండి. ఏం టిఫిన్ చేసావు అని అడుగుతున్నాను. ఇడ్లీ చేశానండి. ఎన్ని చేసావు? 20 చేశానండి. 20 ఇడ్లీలు చేసావా? నేను ఎన్ని తింటాను? 4. నువ్వెన్ని తింటావు? 4. అంటే 20లో 8 తీసేస్తే 12 ఇడ్లీలు. మిగతా 12 ఇడ్లీలు ఎవరి కోసం చేసావు? మనిషికి 4 చొప్పున వేసుకున్నా అంటే 3 తినొచ్చు. అమ్మో, ఇప్పటి వరకు ఒక్కడే అనుకున్నా. నేను లేని టైంలో 3 వస్తారా? ఏంట్రా ఏంటి ప్రాబ్లం? ఆ డ్రెస్ గుర్తు రావట్లేదు, మర్చిపోయానండి. అడ్రస్ మర్చిపోతే హాస్పిటల్కి వస్తావు ఏంట్రా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ. అదే పోలీస్ స్టేషన్ కూడా గుర్తు రావట్లేదండి. ఏదైనా టాబ్లెట్ ఇస్తే గుర్తు వస్తుందని వచ్చానండి. అరే కంపౌండర్, చెప్పండి సార్. నీకు అర్జెంట్గా బ్లడ్ టెస్ట్ చెయ్యి. బ్లడ్ టెస్ట్? అదేనండి, బ్లడ్ లాగా టెస్ట్లలో వచ్చాయండి. నీదేను నీ వెనకాల అమ్మాయి ఉంది కదా, ఇద్దరు ఎరిపప్పులే ఒకేలా ఉంటది మాట, ప్రాబ్లం ఉండదు. దాని టెస్ట్ నీకు కూడా సరిపోయింది. నీ పేరు ఎరిపప్పు కదా? అయిపోయి భలే చెప్పారండి, అలా తెలిసిపోతుందండి. రిపోర్ట్ లో ఉందిరా బాబు క్లియర్ గా. అవునండి. నువ్వు అడ్రస్ మర్చిపోయి ఎదుగుతున్నావు కదా? అవునండి. చూసావా ఎంత క్లియర్ గా వచ్చిందో బ్లడ్ రిపోర్ట్ లో మొత్తం. నా 10th క్లాస్ మార్కులు వచ్చి చెప్పరండి. మన రైటర్ సార్, గొప్ప రైటర్. అవును రైటరా. ఇంతకుముందు నువ్వు ఏం రాసావు? వచ్చేటప్పుడు కింద సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నా పేరు రాసి వచ్చాను సార్. ఎన్ని రోజుల నుంచి కలగని పెళ్లి కోసం వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటే నీలాంటి అందమైన భార్య దొరకడం నా జన్మ అదృష్టం. లేదండి, మీలాంటి భర్త దొరకడమే నా అదృష్టం. ఏ మాటకా మాట చెప్పాలి. నీ అందమైన ముఖం చూస్తుంటే అబ్బా నేనెంత అదృష్టవంతునో తెలుసు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే స్వామి రంగా అమ్మా ఇప్పుడే వస్తా. ఏమైంది? అదే బాత్రూమ్ కు పోయేస్తా. ఏమని చెప్తాం షుగర్ అని. త్వరగా రండి. వస్తా. అబ్బో, మా ఆయన పెళ్లిలో ఎంత బాగున్నాడో. ఆ మీసాలు, ఆ కళ్ళు, ఆ కళ్ళు 8 అయినట్టుంది. కళ్ళు మసకబడ్డాయి. రే చీకటి పాడుగాను.